నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో సామాజిక అంశాలు దేశవ్యాప్తంగా జరిగిన మంచి పనుల ప్రస్తావన ఉంటాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ప్రధానంగా పర్యావరణ, సామాజిక, సాంస్కృతిక అంశాలు ఆమె ప్రస్తావించారు. మన్ కీ బాత్ ని రాజకీయాలకు ముడిపెట్టవద్దని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న మంచి పనులు తెలిసేలా చేసేది మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 30 కోట్ల చెట్లను నాటడానికి అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని తెలిపారు. 2500 సంవత్సరాల పురాతన విగ్రహాలను అమెరికా నుంచి తిరిగి తెస్తున్నామని మోదీ తెలిపారని పురంధేశ్వరి వెల్లడించారు. మంచి కార్యక్రమాలు ఏవైతే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి, సాధారణంగా జమ్మూ కాశ్మీర్లో జరిగేటువంటి విషయాలు దక్షిణ భారతదేశంలో తెలియడం అనేది చాలా కష్టం. కానీ మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు అటువంటి మంచి ప్రయత్నాలు ఏమైనా జరిగినట్లయితే సుదూర ప్రాంతాల్లోనైనా సరే మనం తెలుసుకునేటువంటి ఒక అవకాశం మనకి మన్ కీ బాత్ ద్వారా లభిస్తుంది. కనుకనే మన జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ప్రతి నెల ఆఖరి ఆదివారం వచ్చేటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనం బూతుల్లో వినాలని, అది కేవలం మన బూత్ కమిటీలకి పరిమితం చేయకుండా ఆ బూత్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వారందరినీ ఏ విధంగా భాగస్వాములు చేయాలో ఆ విషయం మీద దృష్టి సారించాలని చెప్పి నడ్డా గారు పదే పదే మనకి ఇచ్చేటువంటి ఆదేశం. ఎందుకంటే దీని ద్వారా సామాన్య ప్రజల్ని ఎప్పుడైతే మనం భాగస్వాములు చేస్తామో అప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మంచి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుని ఆ కార్యక్రమాన్ని ఒకవేళ మనం కార్యాచరణలోకి పెట్టొచ్చా, కార్యరూపం ఇవ్వచ్చా అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ మనలో ఉత్సాహాన్ని పెంపొందించేటువంటి అవకాశంగా పరిగణిస్తూ మరి నడ్డా గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశం. కనుకనే ఇవాళ మన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక్కసారి మనం అందరం కూడా మన్ కీ బాత్ వినాలి అని చెప్పి ముందు మన్ కీ బాత్తో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు 2-3 ముఖ్య విషయాల మీద వారు నొక్కి వక్కాణించడం జరిగింది. ప్రధానంగా ముందు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏ విధంగా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, ప్రత్యేకించి నీటి వనరులు. ఇవాళ నీటి వనరులు ఎక్కడ చూసినా కూడా ఒకంత ఇబ్బంది దేశంలో ప్రజలు పడుతున్నటువంటి సందర్భంలో మనం ఏ విధంగా నీటి వనరుల్ని పరిరక్షించుకోవాలి, అదేవిధంగా చెట్ల పెంపకం. ఇప్పుడు మనం చాలా వరకు కూడా గ్లోబల్ వార్మింగ్ అని, వాతావరణ మార్పు అని, అకాల వర్షాలని ఇవన్నీ కూడా మనం వింటూ వస్తున్నటువంటి విషయాలు. కనుక వీటన్నిటినీ అధిగమించాలంటే వృక్ష పెంపకం అనేది, చెట్ల పెంపకం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అది కేవలం మన మట్టిని, కొట్టుకుపోయేటువంటి మట్టిని పట్టుకుని దానికి ఉన్నటువంటి భూసారాన్ని పరిరక్షించడం మాత్రమే కాకుండా వర్షాలు రావడానికి కూడా అది దోహదం